అసలు ఫస్ట్ సింహాచలం ప్లేస్, ఈ గుడి కథ ఏంటి, చందనోత్సవం అంటే ఏంటి చూద్దాం. ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడిగా వెలిసినట్టు పురాణాలు చెప్తున్నాయి. వైశాఖ శుక్ల తది అక్షయ తృతీయ రోజున స్వామి మీద ఉన్నటువంటి చందనం పోతుంటుంది కదా, చాలామంది తెలుసో తెలియదు. ఆయన చాలా ఉగ్ర నరసింహస్వామి అని చెప్పేసి ఆయన విగ్రహం మొత్తం కూడా చందనాన్ని పూస్తారు. చందనం అనేది ఎప్పుడైనా గంధం పసుపు కలర్లో ఉంటుంది కానీ పసుపు కాదు, చందనం వేరు. సో చందనం మొత్తాన్ని ఆ దేవుడి యొక్క విగ్రహం మొత్తానికి పూజ చేసి ఉంచుతారు, అంటే పూత పూస్తారు. మొత్తం నీట్గా దాన్ని వాటర్లో లైట్గా తడిపి చేత్తో నీట్గా పూత పోసేస్తారు. అట్లా సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది. అయితే ఈ రోజు మాత్రం ఈ అక్షయ తృతీయ రోజు, ఎస్పెషల్లీ వైశాఖ శుక్ల తదియ రోజున కొన్ని చిన్న చిన్న గిన్నెలతో ఆ మొత్తం చందనం మొత్తాన్ని నీట్గా మళ్ళీ తీసేస్తారు. సో అక్కడ దాన్ని నిజ రూప దర్శనం అంటారు. దాన్నే చందనోత్సవం అని కూడా పిలుస్తారు. దీనికోసం ఎంతోమంది వస్తూ ఉంటారు నిజ రూప దర్శనాన్ని చూడడం కోసం. అంటే ఇన్నాళ్ళు మనం చూసేది కంప్లీట్గా చందనంతో క్లోజ్ అయినటువంటిది, కానీ ఈరోజు మాత్రం ఒరిజినల్ విగ్రహాన్ని చూడడానికి, అంటే ఒరిజినల్ దేవుణ్ణి చూడడానికి ఒక అదృష్టంగా భావించి చూడడం కోసం వస్తారు. అంటే దేవుడి రూపం సింహాచలంలో ఎలా ఉంటుందంటే, వరాహ ముఖం ఉంటుంది, తెల్లటి శరీరం ఉంటుంది, తెల్లని జూలు, భుజం మీద తోక, 2 చేతులు, భూమిలో దాగి ఉన్న పాదాలు, ఇలా ఉంటుందన్నమాట. సో ఆ విగ్రహమే చాలా యూనిక్గా ఉంటుంది. అందువల్ల దీన్ని చూడడానికి ఇక్కడ కనుక ఆ టైంలో దర్శనం చేసుకుంటే చాలా మంచిదని నమ్ముతారు. చందనాన్ని, గంధాన్ని తొలగించడం కాబట్టి దీన్ని చందనోత్సవం అని పిలుస్తారు అనమాట. ఈ టైంలో లక్షలాది మంది స్వామివారి దగ్గరికి వస్తారు. అట్లా టన్నుల కొద్ది చందనాన్ని మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ తర్వాత రోజు నుంచి మళ్ళీ ఆయనకి చందనం పూయడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అట్లా మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. చందనంతో ఆ విగ్రహాన్ని మూసేస్తారు అట్లా పూత పూసి. ఇదివరకు పెద్దగా దీని మీద ప్రచారం లేకపోవడంతో పెద్దగా వచ్చారు కాదు. ఈ మధ్యకాలంలో విపరీతంగా వస్తున్నారు. 2023లో కూడా స్వరూపానంద్ అనుకుంటా వెళ్ళి అసలు ఏమాత్రం నాకు ఇక్కడ ఏర్పాట్లు నచ్చలేదని 2023 ఏప్రిల్ టైంలో చెప్పినట్టు గుర్తు నాకు. అయితే ఎక్కువ మంది రావడం వల్ల ఏ ప్రభుత్వానికైనా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం చాలా కష్టం అయిపోతుంది. కేవలం ఒక్క రోజులో 1,00,000 మంది వచ్చేస్తే ఏర్పాట్లు చాలా కష్టతరం అయిపోతుంది. సరే, ఈసారి ఏకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో సహా 5 మంత్రుల కమిటీ వేశారు. ఆ కమిటీ వెళ్ళి మొత్తం చెక్ చేసింది, అన్ని ఏర్పాట్లు చేసింది. 300 టికెట్లు, 1,500 టికెట్లు, 1,200 టికెట్లు, టికెట్ల డబ్బులు బాగా పెడతారులే. వీఐపీ దర్శనాలు అన్ని ప్రభుత్వాలు అంతే పెట్టారు, బాగానే ఏర్పాట్లు చేశారు, అన్నీ చేశారు. కానీ ఒక్కసారిగా ఈ గోడ కుప్పగూలిపోవడం అనేది చాలా బాధాకరం. అయితే ఈ గోడ ఖచ్చితంగా నాణ్యత లేకుండా కట్టారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే అసలే ఎండాకాలం, ఇప్పుడు వచ్చేటువంటి ఏం పెద్ద తుఫాను లేదు, ఇంకోటి లేదు, విండ్స్ వల్ల పడిపోయింది అనేది పెద్ద జోక్. అసలు అది ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేసే థింగ్ కాదు. నేను కూడా వెదర్ ఫోర్కాస్ట్లు అవి చేస్తుంటే నాకు కొంత ఐడియా ఉంది. కేవలం గాలి వల్ల గోడ పడిపోయిందంటే అది చెప్పుకోవడానికి సిగ్గుచేట. అది గాలి వల్ల అయితే ఖచ్చితంగా కాదు. గోడ నిర్మాణంలో కట్టి కూడా 20 రోజులు అవుతుంది, దాని క్వాలిటీలో లోపం ఉంది అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈ కట్టిన కాంట్రాక్టర్ ఎవరు, నాణ్యతని పరిశీలించిన అధికారులు ఎవరు అనే దాని మీద అందరూ కూడా ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నారు. అయితే దీని మీద విచారణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దేవుణ్ణి చూడాలని అనన్య భక్తితో వచ్చినటువంటి అమాయక భక్తుల ప్రాణాలు ఏమీ సంబంధం లేకుండా గాలిలో కలిసిపోవడం మాత్రం ఎవరిని ఈ అంశంలో క్షమించరానటువంటి నేరంగా చెప్పుకోవచ్చు. నిజంగా చనిపోయినటువంటి భక్తుల ఆర్తనాదాలు అంటారు కదా, అవన్నీ కూడా ఆలయ ప్రాంగణంలో వినిపించడం అనేది అసలు శుభం జరగదు. ఏ గుడిలో కూడా అట్లా జరగడం చాలా బాధాకరం. ఆర్భాటాలు, ప్రచారాల కంటే కూడా ఈ ప్రభుత్వాలు క్వాలిటీ మీద దృష్టి పెడితే ఈ రకమైన ఇబ్బంది కలిగి ఉండేది కాదు. కరప్షన్, ఖచ్చితంగా ఈ గోడ వెనుక కరప్షన్ ఉంటుందని నేను 100% రాసిస్తాను. ఆ కాంట్రాక్టర్ ఏముంది, ఒక పెద్ద గోడ కట్టడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు అవుద్ది అనుకుందాం, జస్ట్ ఉదాహరణకి, లేకపోతే 10 లక్షలు అవుద్ది అనుకుందాం. ఒక స్ట్రాంగ్ గుడిలో గోడ కట్టడానికి 10 లక్షలు అవుద్ది అనుకుందాం, చాలా పెద్ద గోడ అది. సో ఆ 10 లక్షల మంచి క్వాలిటీతో కట్టాలంటే 10 లక్షలు అయ్యేదాన్ని ఈ అధికారులు, మంత్రులు, లేకపోతే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఒక పర్టికులర్ కాంట్రాక్టర్కి ఇవ్వడం కోసం ఆడి దగ్గర 2 లక్షలు లంచం తీసుకుని ఆడికి ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఆడి దగ్గర ఎంత ఉన్నాయి, 8 లక్షల్లో గోడ కట్టాలి. 8 లక్షలు కనీసం ₹1,00,000 మిగిల్చుకోవాలంటే 7 లక్షల్లో కట్టాలి గోడ. మళ్ళీ వాడు ఏదైనా సబ్ కాంట్రాక్ట్ ఇస్తే అక్కడ ఇంకో 1,00,000 పోయి 6 లక్షలు. సో 10 లక్షలు పెట్టాల్సిన చోట 6 లక్షల క్వాలిటీ బయటకు రావడాన్ని కరప్షన్ అంటాం. మన కరప్షన్, అవినీతి, లంచం అంటే ఏదేదో అనుకుంటాం, కానీ మన కళ్ళ ముందు ఉండే వస్తువుల యొక్క నాణ్యత తగ్గిపోవడం, ఎస్పెషల్లీ ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో నాణ్యత తగ్గిపోవడం, లంచాల వల్ల డబ్బంతా కూడా వెళ్ళిపోవడం బయటకు అనేదే కరప్షను. సో ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి.
ఎవరెవరైతే ఈ కాంట్రాక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా, లేకపోతే అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా, లేదంటే కాంట్రాక్ట్ ఇన్వాల్వ్ ఆబ్వియస్లీ. సో వీళ్ళందరి మీద చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే కూటమి ప్రభుత్వానికి ఏమాత్రమైనా కాస్త ఇది ఉందని మనం అనుకోవాలి. లేదంటే తిరుపతిలో జరిగినటువంటి ఘటనలాగానే, తొక్కిసలాట ఘటనలాగా దీన్ని కూడా వదిలేస్తే మాత్రం ఏమాత్రం బాధ్యత లేని, అకౌంటబిలిటీ లేని ప్రభుత్వంగా మిగిలిపోతుంది కూటమి ప్రభుత్వం. అసలు ఈ పాపం ఎవరిదని మీరు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. ఎందువల్ల ఇది జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? ఇంకా వేరే యాంగిల్స్ ఏదైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి.